క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమం మరొకసారి మనము శ్రేష్టమైన విషయాలను ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ధ్యానిస్తున్నాం. శిలువపై యేసుప్రభువు వారు పలికిన శ్రేష్టమైన 7 మాటల్లో ఆల్రెడీ 3 మాటలు మనం చూసుకున్నాం. 4వ మాటలోనికి మనం వస్తున్నాం. ఈరోజు 4వ మాట గమనించినట్లయితే విడవబడిన వాడి యొక్క రోదన లేకపోతే ఆ యొక్క వేదన అనే విషయంలో ఇక్కడ శిలువ పైన 4వ మాట మనం చూస్తున్నామండి. గమనించండి, దీనికి సంబంధించిన వాక్యాలు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, అదే రీతిగా మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ముఖ్య వచనం మనం గమనించుకున్నట్లయితే ఏమంటే ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఒక ప్రశ్నని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మనం మరొక్కసారి గొల్గొతా కొండను మన దగ్గరికి మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే ఆ మధ్యాహ్నపు కాలపు చీకటి గమనించండి. యేసుక్రీస్తు వారు సిలువేయబడిన ఆ యొక్క రోజున 6వ గంట నుండి 9వ గంట వరకు కూడా దేశం అంతా కూడా కారు చీకటి ఏమంటారు కదా పూర్తిగా కమ్మిందని చరిత్ర చెప్తా ఉందండి. ఇది కేవలం ఒక సూర్యగ్రహణంగా మాత్రమే కాదు, కానీ తన సృష్టికర్త పడుతున్న తన సృష్టికర్త పడుతున్న వేదనను చూడలేకపోయి సృష్టి ముఖాన్ని చాటుకున్నట్టుగా లేకపోతే ముఖాన్ని ఏమంటారు కదా దాచుకున్నట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ప్రాచీన ప్రపంచంలో ఇలాంటి ముఖ్యమైన సమయాల్లో చీకటి రావడం దైవిక తీర్పుకు లేకపోతే విశ్వాంతర మార్పుకు ఇది సంకేతంగా ఉన్నట్లుగా మనము భావించేవారండి. అక్కడ కాలంలో గమనించినట్లయితే 3 గంటల పాటు సరిసుమారు అక్కడ ఒక ఉక్కిరి బిక్కిరి చేసే నిశ్శబ్దాన్ని ఆవరించగా చూస్తున్నామండి. సైనికుల యొక్క వెక్కిరి చేష్టలు లేవు, అక్కడ స్త్రీల యొక్క రోదనలు లేవు, కేవలం ఒక భారమైన ఏమంటారు కదా శ్వాసల యొక్క శబ్దం మాత్రం అక్కడ వినపడేదిగా ఉంది తప్ప. అప్పుడు అక్కడ చూసినట్లయితే ఒక దట్టమైన చీకటి పొరల నుండి ఏమంటారు కదా 2000 ఏళ్ల చరిత్రలో మారిమోగుతున్న ఒక భయంకరమైన రోదన వినబడతా ఉంది. అది మానవ చరిత్రలోని అత్యంత హృదయ విదారకరమైన మరియు భావోద్వేగపూరితమైన ఒక మాటగా మనము గమనించవచ్చండి. ప్రేమ దేవుళ్ళరా, మనం ముందుకెళ్ళినట్లయితే మొదటి విషయం భావోద్వేగ దృష్టాంతం. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటే ప్రేమ దేవుళ్ళరా, నిశ్శబ్ద భారం. చూడండి, ఒక ఉదాహరణకు ఎల్లప్పుడూ కూడా ఒక తండ్రితో అలవాటైన ఒక తండ్రి చేతి లేకపోతే ఆయన వెచ్చదనంలో ఆయన కౌగిల్లటువంటి పెరిగినటువంటి ఒక చిన్న బిడ్డను మనం ఊహించుకున్నట్లయితే ఆ బిడ్డ ఒక్కసారిగా అన్ని రోజులు తండ్రితో కలిసి పెరిగి తండ్రితోనే అంతా తిరిగి అంత మాత్రం కాకుండా అన్ని విషయాలు తండ్రిని విడిచిపెట్టకుండా ఆయన బ్రతికి ఉన్నట్టుండి ఆ బిడ్డ ఒకసారి చీకటి గదిలో నెట్టబడ్డాడు అనుకుందాం. తన తండ్రి చేయి దొరుకుతుందని ఆ బిడ్డ తన చేతిని చాలాసార్లు చాస్తున్నాడు, కానీ అక్కడంత మాత్రం ఆయన తండ్రి చేయి ఆయనకు కనపడలేదు. కేవలం శూన్యం మాత్రం అక్కడ ఏమీ లేదు. ప్రియమైన దేవుడు, ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలండి? యుగాలుగా యేసు ప్రభు వారు, మరలా చెప్తున్నా, యుగాలుగా యేసు ప్రభు వారు తన తండ్రితో పరిపూర్ణమైన విడదీయలేని సంబంధంలో ఆయన ఉన్నటువంటి వారు ప్రేమలో ఆత్మలో ఏకమై ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు, అంత మాత్రం కాదండి, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన బాప్తీసం ఇచ్చే సమయంలో మరి అంత మాత్రం కాకుండా ఆ యొక్క రూపాంతరపు కొండలు కూడా మనం గమనించినట్లయితే తండ్రి యొక్క స్వరం అక్కడ మనకి వినిపిస్తూ ఉందంటే మేఘాల నుండి ఆయన వినిపిస్తున్న మాట అంటే ఈయన నా ప్రియకుమారుడు అని ప్రకటించబడినట్టుగా మనం చూస్తున్నామండి. కానీ అదే స్వరం ఈరోజు ఇక్కడ మనకి వినబడదు. కానీ ఇప్పుడు ఆయన శిలువపై ఆకాశం చూడండి ఒక ఇనుములాగంటే స్తంభించి ఏమీ స్వరము ఏమీ రెస్పాన్స్ లేని పరిస్థితి ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన ఏమిటారు ఆ విధంగా మారిపోయినట్టుగా చూస్తున్నామండి. తన ప్రియ కుమారుడు ఇక్కడ ఆయన రోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ విశ్వ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా తండ్రి తన ముఖాన్ని ఇక్కడ తన ప్రియ కుమారుడికి చాటి వేసినట్లుగా త్రిప్పేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. గమనించండి ప్రియమైన దేవుడరా, ఇది కేవలం ఒక శారీరకమైన ఎడబాటు లేకపోతే విడనాడడం కాదు, కానీ ఇది ఆత్మీయ వేర్పాటు లేకపోతే ఎడబాపు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. యేసు ప్రభు వారు కేవలం మరణించలేదు కానండి, ఇక్కడ జీవానికి మరియు వెలుగునకు మూలమైన దేవుని నుండి పరిపూర్ణంగా పూర్తిగా ఆయన వేరు చేయబడిన ఆత్మ యొక్క ఒంటరితనాన్ని ఆయన అనుభవించినట్టుగా ఇక్కడ మనము గ్రహించుకోవాలండి. మళ్ళా చెప్తున్నా ప్రియమైన దేవుడరా, ఇక్కడ ఆయన అనుభవిస్తుంది ఏంటంటే జీవానికి మరియు వెలుగునకు మూలమైన దేవుని నుండి పరిపూర్ణంగా వేరు చేయబడిన ఆత్మ యొక్క ఒంటరితనాన్ని ఇక్కడ ఆయన
అనుభవిస్తున్నాడని మన సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. ఒక చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే ప్రేమించులరా, ఇక్కడ ప్రాచీన కీర్తన యొక్క నెరవేర్పు అంటే 22వ కీర్తన ఇక్కడ నెరవేర్పు ఇక్కడ మనం ఈ విషయంలో మనం చూస్తున్నామండి. యేసు ప్రభు వారు కేవలం తన నిరాశ వెళ్ళగక్కడం లేదు కానీ ఆయన లేఖనాలను కూడా అక్కడ ఉదహరిస్తున్నారంటే ఆయన లేఖనాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడండి. 22 కీర్తన మొదటి వచనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, సామ్స్ 22:1 మనం గమనించినట్లయితే, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని వినక నీ వేల దూరంగా నున్నావు. స్పష్టంగా చెప్తున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఈయన విషయంలో ప్రవచించిన ఒక ప్రవచనాన్ని యేసు ప్రభు ఇక్కడ ఆయన నెరవేర్చేవాడిగా మనకు కనబడతా ఉందండి. గమనించండి ప్రేమదేవులారా, చూడండి, సరిసుమారు 1000 ఏళ్ల క్రితం ముందుగా వ్రాయబడిన ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకుని ఆయన అక్కడ ఉన్నవారిని కోరుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అంత మాత్రం కాకుండా అదే 22వ కీర్తన 16-18 మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. 16-18, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలను నేను లెక్కింపగలను అని వారు నిదానించుచు నన్ను తేల్చూచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎన్ని విషయాలు కూడా ప్రేమేంద్రం బిడ్డరా ఇక్కడ ఇవి నెరవేరుతున్నట్లుగా మనము చూస్తున్నాం. 22వ కీర్తనలో ఏదైతే ప్రవచింపబడిన ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన చేతులు కానీ ఆయన కాళ్ళకు కానీ మేకులు కొట్టడం విషయంలో కావచ్చు, ఆయన వస్త్రాలను పంచుకోవడం, చీట్లు వేసి పంచుకోవడం కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఆయన వివరిస్తున్నట్టుగా ఆయన స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. చారిత్రాత్మకంగా ప్రేమేంద్రుడురా తన యొక్క శ్రమ దైవిక ప్రణాళికలో భాగమని యేసు ప్రభు వారు మరొకసారి నిరూపిస్తూ ఉన్నాడు ఆ శిలువలో. అంతమంది కాకుండా యేషయ్య ప్రవచించినట్టుగా ఆయన దేవుని చేత కొట్టబడిన వాడు, 53వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన దేవుని చేత కొట్టబడిన వాడుగాను బాధింపబడిన వాడుగాను ఉన్న శ్రమలను అనుభవించే సేవకుడు ఆయనే. తన చివరి శ్వాసతో దేవుని ప్రణాళిక ఎంత వేదనాభరితమైనదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఆయన యేసు ప్రభు వారు అంటే నిరూపించినట్టుగా మనము చూస్తున్నామండి. మూడోది చూసినట్లయితే ప్రేమేంద్రుడు సిద్ధాంతపరమైన వాస్తవం ఏమిటి అని గమనించినట్లయితే గొప్ప ఇక్కడ మార్పిడి జరుగుతూ ఉందండి. శ్రేష్టమైన సత్యం ఈ మాటలు మనం గ్రహించుకోండి. ఎందుకు తండ్రి యేసు ప్రభు వారిని విడనాడాల్సి వచ్చిందని సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే దీనికి సమాధానం ఇక్కడ ఒక గొప్ప మార్పిడి జరుగుతూ ఉంది. ఏంటి ఆ మార్పిడి? వాట్ ఈస్ ద గ్రేట్ ఎక్స్చేంజ్ ఇయర్ అని మనం గమనించినట్లయితే ప్రేమేంద్రులారా ఇక్కడ హబక్కూకు 1:13 ఒక మాట మనం చూపించి ముందుకెళ్తాను. హబక్కూకు రాసిన పత్రిక హబక్కూకు 1:13లో ఆయన అంటే దేవుడు ఎంత పరిశుద్ధ గలవాడో ఆయన స్పష్టంగా ఒకసారి మనకు తెలియజేస్తూ ఉందండి. చూడండి, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా అంటాడు ఇక్కడ. ఎవరి దృష్టి? దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలు కదా. కపటలను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతి పనులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు. ఇక్కడ మొత్తం విషయం గమనించినట్లయితే ఆయన యొక్క కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది, అంత పరిశుద్ధమైనది అనే యొక్క మాటను హబక్కూకు ద్వారా ఇక్కడ దేవుని వాక్యం సెలవు చేస్తూ ఉందండి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ దేవుడు ఆయన పాపాన్ని చూడలేడు, ఆయన పాపాన్ని సహించలేడు. ఎందుకు ఇక్కడ పాపం వస్తుందంటే ప్రేమేంద్రుడారా ఆయన ఇక్కడ చూడండి, ఆయన పాపాన్ని చూడలేని ఒక పవిత్రమైన కన్నులు గలవాడని దేవుని వాక్యం మనం చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు ఇక్కడ చూడలేకపోతున్నాడంటే ఆ యొక్క క్షణంలో యేసు ప్రభు వారు మాట్లాడి ఈ క్షణం లోకంలో మనం చూసినట్లయితే ప్రపంచంలో ఈ సమస్త మానవాళిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము, ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి ఒక్క మనిషి యొక్క పరిపూర్ణమైన పాపము, ప్రతి అబద్ధం, ప్రతి హింస, ప్రతి ఒక్క రహస్య పాపము కానీ అవమానాలు కానీ అన్నీ కూడా ఏదేమో ఉన్నాయో అవన్నీ కూడా యేసు పైన మోపబడినట్టు మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే ఇవన్నీ మోపబడ్డాయో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ఇక్కడ పాపముగా మార్చబడుతున్నాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం హబక్కూకు 1:13లో ఆయన కన్నులు పాపాన్ని దుష్టత్వాన్ని చూడలేని కన్నులుగా మనము చూస్తున్నాం. ప్రేమేంద్రుడా అందుకే ఈ యొక్క ఎడబాటు ఆయన దైవిక న్యాయానికి ప్రతిరూపంగా ఇక్కడ మారినట్లుగా మనం చూస్తున్నామండి. మనలాంటి పాపులను దేవుడు చేర్చుకోవడానికి ఆయన అక్కడ విడవబడినట్లుగా మనం సత్యాన్ని గ్రహించుకోవాలి. మనం దేవుని నుండి ఎన్నడూ కూడా
ఎప్పటికీ కూడా విడదీయకూడదని, ఎన్నటికీ కూడా ఎప్పటికీ కూడా ఎడబాటును పొందుకోకూడదని ఆయన ఆ ఎడబాటును ఇక్కడ అనుభవించినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన ఏమిటంటే ఈరోజు ఈ విషయంలో నేను ఎక్కువ లోతుకి వెళ్ళడానికి ఇష్టపడను కానీ ఏం నేర్చుకోవాలి ఈ విషయంలో గమనించినట్లయితే ప్రియమైన ఏమిటరా, ఇక్కడ యేసుప్రభువు వారు ఎందుకు అనే ప్రశ్నకు గుర్తింపు ఎందుకు అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు నన్ను ఎలా చేయి విడిచితివి అని అన్నాడు. చూడండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ప్రశ్నించడానికి మనం భయపడతా ఉంటాం కొన్నిసార్లు, అనేక సార్లు ప్రశ్న తప్పు కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఒక ఉదాహరణ మనకు చూపించినట్లయితే ఆయన కుమారుడే అయినటువంటి యేసుప్రభువు ఎందుకు నన్ను చేయి విడిచావని అడుగుతా ఉన్నాడు. విశ్వాసం అంటే ప్రియమైన ఏమిటరా ప్రశ్నలు లేకపోవడం కాదు, కానీ ఇక్కడ చూడండి ఆ ప్రశ్నలకు దేవుని యొద్దకు వాటిని తీసుకెళ్ళడం అనే ఈ యొక్క ప్రసంగం లేకపోతే ఈ యొక్క యేసుప్రభు వారి మాదిరి జీవితం మనకి నేర్పిదిగా ఉందండి. నీ జీవితంలోకి వస్తే కొన్ని ప్రశ్నలు దేవుని ప్రశ్నించమని కాదు, అంటే దేవుని దగ్గరకు తీసుకెళ్ళాక హక్కు అధికారం ఈరోజు యేసుప్రభు వారు మనకు కల్పిస్తూ ఉన్నారండి. ఆ యొక్క మాదిరిని చూపించాడు. తండ్రి ముందు మనం ఏ విధంగా అయితే మన లోక తండ్రి ముందు మనం ఎంత సంతోషంగా స్వతంత్రంగా మనం అడుగుతామో అదేవిధంగా నీ బాధ కష్టాన్ని కూడా తండ్రి ముందు కూడా నీవు ఆయన ముందు పెట్టవచ్చు, తప్పు లేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు. రెండవదిగా చూసినట్లయితే ప్రేమ ఉంటారా, ఇక్కడ ఒంటరితనానికి లోన్లీనెస్కి ముగింపు. మన జీవితాల్లో ప్రేమ మన భాగస్వామి చేతనో లేకపోతే మన స్నేహితుల చేతనో మన బంధువుల చేతనో మన తల్లిదండ్రుల చేతనో లేకపోతే అనేక సార్లు మనం ఒకవేళ విడవబడిన అనుభవంలో ఉండవచ్చు, కానీ మన ప్రార్థనలు ఎప్పటికీ కూడా దేవునికి చేరడం లేదని మీరు అంత మాత్రము అనుకోకూడదని సత్యం ఇక్కడ గ్రహించుకోవాలండి. గుర్తుంచుకోండి, యేసు ప్రభు వారు మనందరికంటే ఆయన చెప్పలేనంత ఒంటరితనాన్ని ఆయన శిలువలో అనుభవించాడండి. కాబట్టి ఈరోజు నీకు నాకు ఆయన వాగ్దానం చేయగలిగాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే ప్రేమ ఎబ్రిల్ రాసిన పత్రిక 13:5 స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను ఎంత మాత్రం నేను విడువను, నిన్ను ఎడబాయని అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నీతో కూడా నేను సదాకాలం తోడుగా ఉంటానంటున్నాడు. దేవుని వాక్యం చూస్తా ఉన్నాం. ప్రేమ దేవుళ్ళరా, ఎందుకంటే ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు కనుక ఆ ఒంటరితనాన్ని నిన్ను నన్ను అనుభవించడానికి ఆయన విడిచే దేవుడు కాదు. ఎల్ల కాలం మనల్ని ఆయన మనతో కూడా ఉండే దేవుడు ఎంత మాత్రం మనల్ని విడువడు, ఆయన ఎడబాయడని దేవుని వాక్యం సత్యాన్ని ఈరోజు గ్రహించుకోవాలి. మూడో విషయం చూసినట్లయితే ఆ యొక్క కృప యొక్క లేకపోతే దాని విలువను గమనించినట్లయితే ప్రేమ ఏమిటారు, యేసు ప్రభు వారు తన తండ్రి యొక్క సాన్నిహిత్యాన్ని తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోయి ఎంతటి గొప్ప వెల చెల్లించారో మనం గ్రహించుకున్నప్పుడు మనం మన పాపాలని ఇకపై ఎంత మాత్రం అవి ఇది పెట్టుకోకుండా తేలికగా మనం తీసుకోకుండా అవి ఎంత భయంకరమైన మనం గ్రహించుకొని మన విముక్తికి ఏమంటారు కదా దైవిక ఒంటరితనంతో అది కొనబడిన సత్యాన్ని గ్రహించుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభువు తన తండ్రి యొక్క సాన్నిహిత్యాన్ని అంటే తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని తన యొక్క సంబంధాన్ని కోల్పోయి నీ కొరకు నా కొరకు ఎంత గొప్ప వెల చెల్లించారో మనం గ్రహించుకున్నప్పుడు మన పాపాలని ఇకపై ఎంత మాత్రం తేలికగా మనము తీసుకోలేమండి. మన విముక్తి దైవిక ఒంటరితనంతో కొనబడింది ఆ సత్యాన్ని గ్రహించుకోవాలండి. మనం చివరిగా చూసుకున్నట్లయితే చీకటి వెనక వెలుగు. చూడండి, ఈ 4వ మాట 7 మాటలు అత్యంత చీకటి మాటగా కనబడతా ఉంది. చీకటి మాట కావచ్చు, కానీ అది యొక్క పునరుద్ధరణకు వారధిగా ఉందంటే ఒక బ్రిడ్జ్గా ఉందండి. యేసు ప్రభు వారు ఆ రోదన లేకపోతే ఆ బాధను ఆయన ముగించగానే వాక్యంలో గమనించినట్లయితే దేవాలయపు తెర పైనుండి క్రిందికు 2గా చీలిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ మధ్యాహ్నం దేవుడు వహించిన నిశ్శబ్దం మన రక్షణకు అంటే మన రక్షణ ప్రసవ వేదనకు అలాంటి ప్రసవ వేదనకు ఒక సాదృశ్యంగా ఉంది. సత్యాన్ని గ్రహించుకోవాలండి. ఈరోజు మనం మన జీవితంలో అర్ధరాత్రి వంటి ఒకవేళ చీకటి కాలం అంటే ఒక భయంకరమైన అంధకారపు మార్గంలో మనం ఉన్నట్లయితే ఈరోజు సుప్రేమదేవుల శిలువ వైపు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనల్ని ఆయన వెలుగులోనికి నడిపించడానికి ఖచ్చితంగా చీకటిలోనికి ప్రవేశించిన రక్షకుని ఒకసారి చూడండి. మన లోపలికి రావడానికి ఆయన బయటకు పంపబడ్డాడండి. మనము లోపలికి రావడానికి ఆయన బయటకు పంపడినట్టుగా చూస్తున్నాం. మనకు సర్వం ఇవ్వడానికి ఆయన నిశ్శబ్దమయ్యాడన్నట్టుగా మనం చూస్తున్నామండి. విసర్జింపబడిన వాని అంటే విడివబడిన వాని ఆ రోదంలోనే మనం ఎప్పటికీ కూడా ప్రేమించబడుతున్నామనే సత్యము అంతిమ నిరూపణ ఇక్కడ జరిగినట్లుగా మనము గుర్తించాలి. ప్రేమ దేవుడు ఈరోజు ఈ సత్యాన్ని మనం గ్రహించుకుంటున్నామా? ఆయన తండ్రి నుంచి ఎడబాటును పొందుకుంది. నీవు నేను ఆయనతో కూడా ఎల్లకాలము విడవకుండగా మనల్ని ఆయన ఎడబాయకుండా ఆయన సహవాసంలో ఉండాలనే ఉద్దేశంతోనే విరిగిపోయిన సంబంధాన్ని తిరిగి మరలా
పునఃస్థాపించడానికి, నిన్ను నన్ను రక్షించుకోవడానికి అనే సత్యాన్ని ఈరోజు గ్రహించుకుంటున్నామా ప్రేమనేమిలారా? సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే మన జీవితాలను ఆయన చేతిలో అప్పగించుకుందాం. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన అన్నీ కూడా అనుభవించి వచ్చాడు గనక మనల్ని ఎంత మాత్రం ఆయన విడిచే దేవుడు కాదు గనక ధైర్యంగా ఆత్మీయతలో ఆయన సన్నిధికి ముందుకు వద్దాం. ధైర్యంగా అన్ని విషయాల్లో ఆయనతో కలిసి మనం నడుద్దాం. ఆయన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉందాం. ఆ యొక్క శిలువ విలువను మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఆయన అనుభవించిన కష్టాన్ని మనం గుర్తించుకుందామండి. సంవత్సరం ధ్యానించుకుంటున్నాం. మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ మన జీవితాలు కామన్. అదే పాపం, అదే జీవితం వద్దు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు దేవుని మాట స్పష్టంగా మాట్లాడుతూ ఉందండి. తండ్రితో అనేక సంవత్సరాలు యుగాలతో కలిసి ఉన్న సంబంధాన్ని నీ కొరకు నా కొరకు ఆ ఎడబాటును ఆయన అనుభవించాల్సి వచ్చింది. నీ కొరకు నా కొరకు పరిశుద్ధతను అంటే వాని పాపిగా మారాల్సి వచ్చింది కనుక తండ్రి అయిన దేవుడు ఆ పాపిని ఎంత పాపాన్ని దుష్టత్వాన్ని చూడలేని కన్నులు గలవాడు కనుక ఆయన ఎడబాపును పొందుకున్నాడు. కేవలం అది నీ కొరకు నా కొరకు కనుక ఆ సత్యాన్ని గ్రహించుకుందాం. ఆ విలువకు తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.